హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి ఫస్ట్ చాప్టర్లో పార్ట్ 1 రూపంలో 100 బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ లెసన్ చూసుకున్నట్టయితే పెరుగుదల, వికాసం, పరిణతి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లేలిస్ట్లో తెలుగు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఇంకా సైకాలజీకి సంబంధించి కోడింగ్ క్లాసెస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. దీని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియోస్ లింక్స్ అనేవి ఇస్తాను. ఎవరికైనా కావాలంటే చూసి నేర్చేసి ప్రాక్టీస్ చేసే ఎగ్జామ్ అయితే రాయండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, శిశువుగా జన్మించి వయోజనుడుగా ఎదిగి వాక్యార్థంతో అంతిమ దశకు చేరుకొని శైథిల్యం చెందే వరకు జరిగే ప్రక్రియ ఏది? సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 పెరుగుదల, వికాసం, పరిణతి. సెకండ్ క్వశ్చన్, పెరుగుదల వికాసాలపై సూత్రాలను, సిద్ధాంతాలను ఉపయోగించి అధ్యయనం చేయు శాస్త్రం ఏది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహులు ఎవరు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 ఎలిజబెత్ హర్లాక్. పెరుగుదల, వికాసం అను రెండు పదాలను సాధారణంగా ఒకే అర్థంలో వాడుతారు, కానీ వాటి మధ్య దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 భేదం ఉంది. పెరుగుదల, వికాసం అనే రెండు పదాల మధ్య భేదం అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? నేను ఎందుకు ఆప్షన్స్ చదవట్లేదు అంటే మీకు టైం సేవ్ అవ్వాలని చెప్పి నేనైతే ఆప్షన్స్ అనేది చదవకుండా చెప్తున్నాను. పెద్దగా ఉండే ఆప్షన్స్ అయితే నేను చదివి మీకు చెప్తాను. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 పియాజే. మానవ జీవితంలో వివిధ దశల్లో జరిగే మార్పులను తెలియజేసే అంశాలు ఎన్ని? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 3. అవే పెరుగుదల, వికాసం, పరిపక్వత. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ ఏబి చదువుతాను చూడండి. పెరుగుదల, వికాసం, పరిపక్వత, మానసిక అంశాలలో మార్పు, సామర్థ్యాల సహజ వివర్తన, శారీరక అవయవాల్లో మార్పు. మీరు మ్యాచింగ్ చేయండి, నేను ఆన్సర్ అనేది రివీల్ చేస్తాను. సో పెరుగుదల అంటే ఆప్షన్ సి చూడండి, శారీరక అవయవాల్లో మార్పునే మనం పెరుగుదల అంటాము. నెక్స్ట్ వికాసం అనేది ఆప్షన్ ఏ, మానసిక అంశాలలో మార్పునే మనం వికాసం అంటాము. నెక్స్ట్ పరిపక్వత, సామర్థ్యాల సహజ వివర్తనను ఏమంటారు అంటే పరిపక్వత అంటారు. మళ్ళీ చెప్తాను, శారీరక అవయవాల మార్పు పెరుగుదల, మానసిక అంశాలలో మార్పు వికాసం, సామర్థ్యాల సహజ వివర్తన పరిపక్వత. నెక్స్ట్ క్వశ్చన్, నాని అనే వ్యక్తికి గడ్డాలు, మీసాలు రావడం అనేది దేనికి చెందుతుంది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 పరిపక్వత. గడ్డాలు, మీసాలు రావడం అనేది పరిపక్వతకి చెందుతుంది. క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్టయితే పరిమాణాత్మక మార్పుని మనం పెరుగుదల అంటారు. నెక్స్ట్ ఆప్షన్ ఎత్తు, బరువు, ఆకారం, తెలివి మొదలగు అంశాలలో కలిగే మార్పుని మనం పెరుగుదల అంటాము. థర్డ్ వన్ బాహ్య అవయవాలలో కలుగు మార్పుని మనం బహిర్గత పెరుగుదల అంటారు. ఫోర్త్ ఆప్షన్ అంతర్గత అవయవాలైన గుండె, జీర్ణాశయం, మూత్రపిండాలు మొదలగు అవయవాల్లో కలుగు మార్పులను మనం అంతర్గత పెరుగుదల అంటాము. ఇందులో రాంగ్ స్టేట్మెంట్ ఏది అనేది ఫైండ్ చేయాలి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 అండి. ఎత్తు, బరువు, ఆకారం, తెలివి మొదలగు అంశాలలో కలిగే మార్పుని మనం పెరుగుదల అనము. ఎత్తు, బరువు, ఆకారం
మొదలగు అంశాలలో కలిగే మార్పుని పెరుగుదల అంటాం కానీ తెలివిలో మార్పు జరిగితే దానిని పెరుగుదల అనము. ఆప్షన్ 2 అనేది సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్. రోజా చెప్పిన వాక్యాలలో రోజా చెప్పిన వాక్యాలన్నీ సరైనవేనా అన్నది క్వశ్చన్. ఆప్షన్ 1 చూడండి, గుణాత్మక మార్పులను సూచించినది వికాసం. ఆప్షన్ 2 పిండ దశ నుండి జీవితాంతం జరిగేది పరిపక్వత. థర్డ్ వన్ విస్తృత వ్యక్తిగత భేదాలుంటాయి వికాసంలో. ఫోర్త్ వన్ పైవన్నీ సరైనవే. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 పిండ దశ నుండి జీవితాంతం జరిగేదే పరిపక్వత. ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఎందుకు అంటే పిండ దశ నుండి జీవితాంతం జరిగేది వికాసం అవుతుంది కానీ పరిపక్వత అవ్వదు. నెక్స్ట్ ఫస్ట్ వన్ చూడండి, గుణాత్మక మార్పులను సూచించేది వికాసం, రైట్. థర్డ్ వన్ చూడండి, విస్తృత వ్యక్తిగత భేదాలు వికాసంలో ఉంటాయి. సో సెకండ్ వన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. వికాసం ఒక డాష్. ఆప్షన్ 1 క్రమ పద్ధతిలో సందర్భోచితంగా జరుగును. ఆప్షన్ 2 ఒక నిర్ణీత దిశలో జరుగును. ఆప్షన్ 3 నిరంతర ప్రక్రియ. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. వికాసం అనేది క్రమ పద్ధతిలో జరుగుతుంది, సందర్భోచితంగా జరుగుతుంది, ఒక నిర్ణీత దిశలో జరుగుతుంది, అలాగే నిరంతరం కూడా జరిగే ప్రక్రియ. సో అన్నీ కూడా రైట్ అయినవి. నెక్స్ట్ పెరుగుదలకి సంబంధించి సరికానిది ఏది? సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 మానసిక మార్పు. మానసిక మార్పు అనేది పెరుగుదలకి సంబంధించినది కాదు. ఆప్షన్ 1 చూసుకున్నట్టయితే పరిమాణాత్మకమైనది. అవును. ఇది భౌతిక మార్పు. అవును. ఇది శారీరక మార్పు. అవును. ఆప్షన్ 3 అనేది రాంగ్ ఆన్సర్. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్రింది వాణిని గమనించండి. ఆప్షన్ 1 పెరుగుదల కేవలం పరిమాణాత్మక మార్పులకే పరిమితం కాదు, ఒక దశలో ఆగిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ జీవి యొక్క ఆకారంలోను పరిమాణంలోనూ సంభవించే మార్పులు పెరుగుదల. వికాసం పరిమాణాత్మకం మరియు గుణాత్మకం. ఫోర్త్ ఆప్షన్ పెరుగుదల ప్రతి జీవిలో జరుగుతుంది, ఇది సాధారణ ప్రక్రియ. సో ఇందులో ఒక రాంగ్ స్టేట్మెంట్ ఉంది, అదేంటో ఫైండ్ చేయాలి. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 అనేది సరైనది. ఎందుకంటే రాంగ్ స్టేట్మెంట్. పెరుగుదల కేవలం పరిమాణాత్మక మార్పులకే పరిమితం కాదు అని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. పెరుగుదల అనేది కేవలం పరిమాణాత్మక మార్పులకే పరిమితం అవుతుంది, అలాగే ఒక దశలో ఆగిపోతుంది. కాదు అని ఇచ్చారు కాబట్టి అది రాంగ్ స్టేట్మెంట్ అయింది. కాదు అని లేకపోతే అది కూడా రైట్ స్టేట్మెంట్ అయ్యాను. నెక్స్ట్ జీవి యొక్క ఆకారంలోనూ పరిమాణంలోనూ సంభవించే మార్పులను మనం పెరుగుదల అంటాము. అవును. వికాసం పరిమాణాత్మకం మరియు గుణాత్మకం, ఇది కూడా రైట్ అయినది. పెరుగుదల ప్రతి జీవిలో జరుగుతుంది, ఇది సాధారణ ప్రక్రియ, ఇది కూడా సరైనది. మార్పులు నిర్దేశితమైనవి, వెనుకకు కాకుండా ముందుకు సాగుతాయని అర్థాన్ని ఇచ్చేది ఏది? సో పెద్దగా ఉండే ఆప్షన్స్ అయితే చదువుతాను, చిన్నగా ఉండే ఆప్షన్స్ నేను చదవను, ఎందుకంటే మీకు టైం వేస్ట్ అవుతుందని. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 పురోగమనం. పురోగమనం అనే పదం అనేది మార్పులు నిర్దేశితమైనవి, వెనుకకు కాకుండా ముందుకు సాగుతాయనే అర్థాన్ని ఇస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక, మూర్తిమత్వ మొదలగు అనేక అంశాలకు చెందినది ఏది? సో దీని యొక్క రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 వికాసం. శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక, మూర్తిమత్వ మొదలగు అనేక అంశాలకు చెందినది వికాసం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, వికాసం. 16th క్వశ్చన్ రమ్య
రమ్య చెప్పిన స్టేట్మెంట్ చూడండి, పెరుగుదల సంకుచితమైనది. రమ చెప్పిన స్టేట్మెంట్ వికాసం విస్తృతమైనది. గౌరీ ఏం చెప్పింది, పెరుగుదలలో వికాసం ఒక భాగం. గౌతమి ఏం చెప్పింది, వికాసంలో పెరుగుదల ఒక భాగం అని చెప్పింది. పై వాక్యాలలో సరికానిది ఏది అన్నది మన క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్ 1 రమ్య, ఆప్షన్ 2 రమ, ఆప్షన్ 3 గౌరీ, ఆప్షన్ 4 గౌతమి. ఎవరు రాంగ్ చెప్పారు అన్నది క్వశ్చన్. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం కాదు. అంటే ఎవరు, గౌరీ చెప్పిన వాక్యం సరైనది కాదు. ఎందుకంట, పెరుగుదలలో వికాసం ఒక భాగం అని చెప్పింది, కానీ అంటే పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం అని ఉంటే రైట్ అయ్యున్నాం. ఏం చెప్పింది గౌరీ, పెరుగుదలలో వికాసం ఒక భాగం అని చెప్పింది. ఇది రాంగ్ స్టేట్మెంట్. పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం. రమ్య ఏం చెప్పింది చూడండి, పెరుగుదల సంకుచితమైనది. అవును, ఇది రైటే. రమ చెప్పింది వికాసం విస్తృతమైనది. అవును, ఇది రైటే. గౌతమి ఏం చెప్పింది, వికాసంలో పెరుగుదల ఒక భాగం అని చెప్పింది. ఇది కూడా రైటే. కానీ గౌరీ ఏం చెప్పింది, పెరుగుదలలో వికాసం ఒక భాగం అని చెప్పింది. సో రాంగ్ స్టేట్మెంట్. ఏమని ఉండాలి, పెరుగుదల వికాసంలో ఒక భాగం అని అంటే రైట్ అయ్యును. ఓకేనా, గౌరీ అనేది రాంగ్ స్టేట్మెంట్ చెప్పింది. నెక్స్ట్, క్రింది వాటిని గమనించండి. ఆప్షన్ 1 పెరుగుదలను ఖచ్చితంగా మాపనం చేయవచ్చు. ఆప్షన్ 2 పెరుగుదలపై ఆనువంశికత ప్రభావం అధికం. ఆప్షన్ 3 పెరుగుదల అమూర్తమైనది. ఆప్షన్ 4 పెరుగుదల బహిర్గతం మూర్తమైనది. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అండి, పెరుగుదల అమూర్తమైనది అన్నది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు అంటే పెరుగుదల అనేది మూర్తమైనది, అమూర్తమైనది కాదు, మూర్తమైనది. మనకు బయటకు పెరుగుదల అనేది కనిపిస్తుంది. ఆప్షన్ 1 చూడండి, పెరుగుదలను ఖచ్చితంగా మనం మాపనం చేయవచ్చు. రైట్. పెరుగుదలపై ఆనువంశికత ప్రభావం అధికం. ఇది కూడా రైట్. పెరుగుదల అమూర్తమైనది అని ఇచ్చారు. ఇది రాంగు, ఎందుకంటే పెరుగుదల మూర్తమైనది. 4th ఆప్షన్ చూడండి, పెరుగుదల బహిర్గతం అలాగే మూర్తమైనది. ఇది కూడా రైటే. ఆప్షన్ 3 అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, వికాసంకు సంబంధించనిది. ఆప్షన్ 1 చూడండి, వికాసంను ఖచ్చితంగా మాపనం చేయవచ్చు. ఆప్షన్ 2 వికాసంను అంచనా వేయవచ్చు. ఆప్షన్ 3 వికాసం పైన ఆనువంశికత అలాగే పరిసరాల ప్రభావం సమానం. ఆప్షన్ 4 వికాసం అంతర్గతమైనది, అమూర్తమైనది. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 అనేది సంబంధించనిది. ఎందుకంట, వికాసంను ఖచ్చితంగా మాపనం చేయవచ్చు అని ఆప్షన్లో ఉంది, కానీ వికాసంను మనం ఖచ్చితంగా మాపనం చేయలేము, అంచనా అనేది చేస్తాము. సో అందుకే ఆప్షన్ 1 అనేది సంబంధించనిది. సెకండ్ ఆప్షన్ చూడండి, వికాసంను అంచనా వేయవచ్చు. రైట్ అయినదే. థర్డ్ ఆప్షన్ వికాసం పైన ఆనువంశికత మరియు పరిసరాల ప్రభావం సమానం. రైట్ ఆన్సరే. 4th ఆప్షన్ వికాసం అంతర్గతమైనది, అమూర్తమైనది. ఇది కూడా రైట్ ఆన్సరే. నెక్స్ట్ క్వశ్చన్ 19th వన్. చూడండి, పెరుగుదల గర్భస్థం నుండి ప్రారంభమై ఒక దశలో ఆగిపోతుంది. బి, వికాసం గర్భస్థం నుండి జీవితాంతం నిరంతరం మార్పు చెందుతూ జరుగుతుంది. పై 2 వాక్యాలలో సరైనది ఏది? ఆప్షన్ 1 A, B రెండూ సరికావు. ఆప్షన్ 2 A, B రెండూ సరైనవి. ఆప్షన్ 3 A మాత్రమే సరైనది. ఆప్షన్ 4 B మాత్రమే సరైనది. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 అండి. A మరియు B రెండు కూడా సరైనవి. అంటే ఏముంది, పెరుగుదల గర్భస్థం నుండి ప్రారంభమే ఒక దశలో ఆగిపోతుంది. అంటే మ్యాక్సిమం 20 years వచ్చేటప్పటికి ఆగిపోతుంది. నెక్స్ట్, వికాసం గర్భస్థం నుండి జీవితాంతం అంటే నిరంతర మార్పు చెందుతూ జరుగుతుంది. ఇది కూడా సరైనదే. కాబట్టి A, B రెండు సరైనవి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1 చూడండి, వికాసం పరిణతి ఏకకాలంలో సాగుతూ ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. ఆప్షన్ 2 చూడండి,
పెరుగుదల, పరిణితి ఏకకాలంలో సాగుతూ ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. ఆప్షన్ 3 పరిణితి, పెరుగుదల, వికాసం ఏకకాలంలో సాగుతూ జీవితాంతం జరుగుతాయి. ఫోర్త్ వన్ పెరుగుదల, వికాసాలు ఏకకాలంలో సాగుతూ ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. సో దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 పెరుగుదల, వికాసాలు ఏకకాలంలో సాగుతూ ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి అన్నది సరైన స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి వికాసం, మూర్తిమత్వం నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించే మరి ఒక అంశం. వ్యక్తి వికాసంలో అలాగే మూర్తిమత్వ నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించే మరి ఒక అంశం ఏది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 పరిపక్వత. ఆప్షన్ 3 పరిపక్వత అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిని జాగ్రత్తగా గమనించగా. ఆప్షన్ 1 చూడండి, అనువంశికంగా వచ్చిన శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధిని పరిపక్వత అంటారు. సెకండ్ వన్, పెరుగుదల వికాసాలకు ప్రాథమిక కారణం పరిపక్వత. థర్డ్ వన్, వ్యక్తిలో అంతర్గతంగా కాకుండా బహిర్గతంగా కల శక్తి సామర్థ్యాల వివర్తనను పరిపక్వత అంటారు. ఫోర్త్ వన్, వ్యక్తి అనువంశికంగా పొందిన లక్షణాంశాలలో సహజంగా సంభవించే పరిమాణాత్మక గుణాత్మక మార్పులను పరిపక్వత సూచిస్తుంది. సో వీటిలో ఒక రాంగ్ స్టేట్మెంట్ అనేది ఉంది, దాన్ని మీరు ఫైండ్ చేయాలి. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అండి. వ్యక్తిలో అంతర్గతంగా కాకుండా బహిర్గతంగా కల శక్తి సామర్థ్యాల వివర్తనను పరిపక్వత అంటారు అని ఇచ్చారు. కానీ ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు అంటే వ్యక్తిలో అంతర్గతంగా కల శక్తి సామర్థ్యాల వివర్తనను పరిపక్వత అంటారు, కానీ బహిర్గతంగా కల శక్తి సామర్థ్యాల వివర్తనను పరిపక్వత అనరు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, అనువంశికంగా వచ్చిన శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధిని పరిపక్వత అంటారు, రైట్ స్టేట్మెంట్. పెరుగుదల వికాసాలకు ప్రాథమిక కారణం పరిపక్వత, ఇది కూడా రైట్ స్టేట్మెంట్. థర్డ్ వన్ ఎందుకు రాంగ్ అయింది అంటే వ్యక్తిలో అంతర్గతంగా కల శక్తి సామర్థ్యాల వివర్తన పరిపక్వత అంటారు, ఇది ఉంటే రైట్ స్టేట్మెంట్ అవుతుంది. ఫోర్త్ వన్, వ్యక్తి అనువంశికంగా పొందిన లక్షణాంశాలలో సహజంగా సంభవించే పరిమాణాత్మక గుణాత్మక మార్పులను పరిపక్వత సూచిస్తుంది, ఇది కూడా రైట్ స్టేట్మెంట్. థర్డ్ వన్ అనేది రాంగ్ ఉంది. నెక్స్ట్ 23rd, పరిపక్వత బాహ్య కారకాలతో సంబంధం లేకుండా జరిగే ప్రక్రియ అనగా. ఆప్షన్ 1 చూడండి, శిక్షణ పరిసరాలపై కాకుండా అనుభవం అభ్యాసాలపై ఆధారపడుతుంది. ఆప్షన్ 2, అనుభవం అభ్యాసాలలో కాకుండా శిక్షణ పరిసరాల ద్వారా వచ్చే మార్పులను తెలియజేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, సమయం వయసుతో పాటు కాకుండా శిక్షణ అనుభవాలతో పాటు వచ్చే మార్పులు. ఫోర్త్ వన్, శిక్షణ పరిసరాలు అనుభవం అభ్యాసాలు పైన కాకుండా కేవలం సమయం వయసుతో పాటు వచ్చే మార్పులు. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 అండి. శిక్షణ పరిసరాలు అనుభవం అభ్యాసాలు పైన కాకుండా కేవలం సమయం వయసుతో పాటు వచ్చే మార్పులు. ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్టయితే పరిపక్వత బాహ్య కారకాలతో సంబంధం లేకుండా జరిగే ప్రక్రియ, క్వశ్చన్లోనే ఉంది బాహ్య కారకాలతో సంబంధం లేకుండా అనేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే శిక్షణ పరిసరాలు అనుభవం అభ్యాసాల పైన కాకుండా అని ఇచ్చారు. సో శిక్షణ పరిసరాలు అనుభవం అభ్యాసాలు అనేవి బాహ్య కారకాలకి చెందుతాయి. సో వాటితో కాకుండా కేవలం సమయం వయసుతో పాటు వచ్చే మార్పులు అని ఇచ్చారు, కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ పరిపక్వత అనునది జన్యు ప్రభావాల సంకలనం. ఆప్షన్ 2 జన్యు ప్రభావాల వ్యవకలనం. ఆప్షన్ 3 శిక్షణ అభ్యాసాల యొక్క సంకలనం. ఆప్షన్ 4 పరిసరాల పురోగమనం. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే 24th ఆప్షన్ 1 అండి, జన్యు ప్రభావాల సంకలనం. పరిపక్వత అనునది అనగా పరిపక్వత అంటే జన్యు ప్రభావాల సంకలనం.
నెక్స్ట్ క్వశ్చన్, పరిపక్వత అనగా? ఆప్షన్ 1 నిర్దిష్ట వయసు రాగానే పిల్లలు బోర్లా పడటం. ఆప్షన్ 2 ప్రాకటం కూర్చోవటం. ఆప్షన్ 3 నిలబడటం నడవటము. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. పరిపక్వత అంటే నిర్దిష్ట వయసు రాగానే పిల్లలు బోర్లా పడటం పరిపక్వతకు చెందుతుంది. ప్రాకటం, కూర్చోవటం, నిలబడటం, నడవటం ఇవన్నీ కూడా పరిపక్వతలోని అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, పరిసరాలు, అనువంశికత, లక్షణాంశాల చర్యపై శిశువు యొక్క డాష్ ఆధారపడుతుంది. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 వికాసం. పరిసరాలు, అనువంశికత, లక్షణాంశాల చర్యపై శిశువు యొక్క వికాసం అనేది ఆధారపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలివైన వారు, మంచి అభిరుచి కలవారు, సామర్థ్యాలు, ప్రజ్ఞ, కౌశలాలు, సృజనాత్మకత, సాంఘికీకరణం వేటికి చెందుతాయి? తెలివైన వారు, మంచి అభిరుచి కలవారు, సామర్థ్యాలు, ప్రజ్ఞ, కౌశలాలు, సృజనాత్మకత, సాంఘికీకరణం వేటికి చెందుతాయి? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 వికాసం. ఆప్షన్ 3 వికాసం అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, జీవికి పుట్టుకతో వచ్చిన సహజ గుణాలు, సహజాతాలు వయసుతో పాటు క్రమంగా అభివృద్ధి చెందడంను ఏమంటారు? సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోస్ ఎలా ఉన్నది అని కూడా కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో సైకాలజీ కోడింగ్ క్లాసెస్కి అలాగే తెలుగు ప్రాక్టీస్ బిట్స్కి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి ఇస్తాను. అలాగే ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి, చూసి మీరు అక్కడి నుంచి అయితే వాటిని నేర్చుకోగలరు. ఇక్కడ దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 పరిపక్వత అనేది సరైన సమాధానం. పరిపక్వతకి ఇవన్నీ కూడా చెందుతాయి. ఏవి? జీవి పుట్టుకతో వచ్చిన సహజ గుణాలు, సహజాతాలు వయసుతో పాటు క్రమంగా అభివృద్ధి చెందడాన్ని పరిపక్వత అంటారు. నెక్స్ట్, పరిణతికి చెందినది ఏది? ఇక్కడ క్వశ్చన్ చూడండి, పరిణితికి చెందినది అని ఇచ్చారు. సో అది కొంచెం మిస్టేక్ అయింది. పరిణితికి నాన్ రిలేటెడ్ ఏది, చెందనిది ఏది అన్నది క్వశ్చన్. ఆప్షన్ 1 చూడండి, శిక్షణ, అనుభవం అవసరం లేకుండా క్రమేణా వికసిస్తుంది. ఆప్షన్ 2 అనుభవాలు, అభ్యాసాలపై ఆధారపడుతుంది. ఆప్షన్ 3 తగిన వయసుకు రాగానే బయటపడతాయి. ఆప్షన్ 4 బాహ్య కారకాలకు సంబంధం లేకుండా జరిగే ప్రక్రియ. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 అనుభవాలు, అభ్యాసాలపై ఆధారపడుతుంది. ఇది చందనిది, నాన్ రిలేటెడ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే నెక్స్ట్, ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా జరిగే గుణాత్మక ప్రక్రియ ఏది? ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా జరిగే గుణాత్మక ప్రక్రియ ఏది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 పరిణితి. ఆప్షన్ 2 పరిణితి అనేది సరైన సమాధానం. ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా జరిగే గుణాత్మక ప్రక్రియని పరిణితి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని గమనించగా బరువు, ఎత్తు, వికాసంలో అలాగే మానసికంగా జరిగే మార్పులను బాహ్య పరిపక్వత అంటారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బి, ఆలోచన, వివేచన, ప్రజ్ఞ మొదలగు అంశాలతో కూడుకున్నదే అంతర్గత పరిపక్వత. ఇక్కడ ఆప్షన్ చూడండి, ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది. ఆప్షన్ 2 ఏ సరికానిది, బి సరికానిది. ఆప్షన్ 3 ఏ సరైనది, బి సరైనది. ఆప్షన్ 4 ఏ సరికానిది, బి సరైనది. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 ఏ సరికానిది, బి సరైనది. బి చూడండి, ఫస్ట్ ఆలోచన, వివేచన, ప్రజ్ఞ మొదలగు అంశాలతో కూడుకున్నది అంతర్గత పరిపక్వత. ఇది సరైనదే. ఏ ఎందుకు తప్పు అంటే బరువు, ఎత్తు అలాగే వికాసంలో మానసికంగా జరిగే మార్పులను బాహ్య పరిపక్వత అన్నారు. కాకపోతే ఇక్కడ వికాసం, మానసికంగా ఆ రెండింటి వల్ల ఇది బాహ్య పరిపక్వత అవ్వదు. బరువు, ఎత్తు, ఆకారం వీటిలో
బుద్ధిలో జరిగే మార్పులను మనం బాహ్య పరిపక్వత అనొచ్చు, కానీ వికాసంలో అలాగే మానసికంగా జరిగే మార్పులను మనం బాహ్య పరిపక్వత అనము. అందుకే ఏ సరైనది కాదు, బి సరైనది అని ఆన్సర్ అనేది రైట్ అయింది. ఆప్షన్ 4 అనేది సరైనది, ఏ సరికానిది, బి సరైనది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే శిశువు పరిపూర్ణ వికాసానికి డాష్ అవసరం. శిశువు పరిపూర్ణ వికాసానికి డాష్ అవసరం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 సి మరియు ఏ. సి ఏముంది, అభ్యసనం ఉంది. ఏ చూసుకున్నట్టయితే పరిపక్వత. శిశువు పరిపూర్ణ వికాసానికి పరిపక్వత మరియు అభ్యసనం అనేవి అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, పరిపక్వత లేనిదే డాష్ జరగదు. పరిపక్వత లేనిదే డాష్ జరగదు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 అభ్యసనం. సో పరిపక్వత లేనిదే అభ్యసనం అనేది జరగదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది? క్రింది వాటిలో సరైనది ఏది? సో రైట్ ఆన్సర్ మీరు కామెంట్ చేయండి, లేదంటే గెస్ చేయండి, నేనైతే రివీల్ చేస్తాను. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 వికాసం ఎఫ్ ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనం. ఆప్షన్ 3 అనేది సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, 3 సంవత్సరాల వయసులో శిశువు మాట్లాడడం ప్రారంభం కావడం. అంటే 3 సంవత్సరాల వయసులో శిశువు మాట్లాడడం అనేది దీనికి చెందుతుంది, అది ఏంటి? సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి పరిపక్వతకు చెందుతుంది. 3 సంవత్సరాల వయసులో శిశువు మాట్లాడడం ప్రారంభించాడు అంటే మాట్లాడే పరిపక్వత అనేది రెడీ అయింది, స్టార్ట్ అయింది అని అర్థం. నెక్స్ట్, 7 సంవత్సరాల వయసులో శిశువు మాతృభాషలో మాట్లాడటం అనేది దేనికి చెందుతుంది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ వికాసం. 7 సంవత్సరాల వయసులో శిశువు మాతృభాషలో మాట్లాడుతున్నాడు అంటే వాడికి మాతృభాష మాట్లాడే వికాసం అనేది జరిగింది అని అర్థం. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ 37th క్వశ్చన్, ఏ చూడండి, వికాసం వ్యక్తి మొత్తం మూర్తిమత్వాన్ని ప్రస్ఫుటిస్తుంది. ఆప్షన్ బి చూడండి, పరిపక్వత వ్యక్తి వికాసంలో ముఖ్య పాత్ర పోషించును. పై 2 వాక్యాలలో సరైనది ఏది? ఆప్షన్ 1 ఏ అండ్ బి సరైనవి, ఆప్షన్ 2 ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ 3 బి మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏ మరియు బి సరైనవి కావు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 ఏ మరియు బి 2 కూడా సరైనవి. ఏ చూడండి, వికాసం వ్యక్తి మొత్తం మూర్తిమత్వాన్ని ప్రస్ఫుటిస్తుంది. బి చూసుకున్నట్టయితే పరిపక్వత వ్యక్తి వికాసంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ 2 కూడా సరైన వాక్యాలే. నెక్స్ట్ క్వశ్చన్, పరిపక్వతపై అధ్యయనం చేసిన వారు ఎవరు? సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 వుడ్వర్త్. పరిపక్వతపై అధ్యయనం చేసింది వుడ్వర్త్. నెక్స్ట్ క్వశ్చన్, వికాస లబ్ధి. వికాస లబ్ధి. సో మీరు రైట్ ఆన్సర్ అనేది చూడండి, నేను ఆన్సర్ రివీల్ చేస్తాను. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 పరిపక్వత బై వయస్సు ఇంటూ 100. వికాస లబ్ధికి సూత్రం ఏంటి? పరిపక్వత బై వయస్సు ఇంటూ 100. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, శారీరక భాగాలన్నీ ఒకే విధంగా కాక వేరువేరు రీతులలో వివిధ వేగాలలో అభివృద్ధి చెందడాన్ని ఏమంటారు? ఇది ఏ నియమంకి చెందుతుంది అన్నది క్వశ్చన్. సో సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 వికాస వేగ నియమం. క్వశ్చన్లోనే ఉంది చూడండి, శారీరక భాగాలన్నీ ఒకే విధంగా కాక వేరువేరు రీతుల్లో వివిధ వేగాలలో అభివృద్ధి చెందడాన్ని ఏ నియమం అంటారు? అక్కడ క్వశ్చన్లోనే వేగాలలో ఉంది. సో ఆప్షన్లో చూసుకున్నట్టయితే వికాస వేగ నియమం, వేగ అని కూడా ఉంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి 2 సంవత్సరాల వయసులో పెరుగుదల ఎక్కువగాను, 3 నుండి 12 సంవత్సరాల వరకు నెమ్మదిగాను, 11 నుండి 17 సంవత్సరాల వరకు ఉధృతంగా, అలాగే 17 నుండి 20 సంవత్సరాల వయసులో మరలా క్రమంగా తగ్గుతుంది. అయితే ఇది ఏ నియమానికి చెందుతుంది?
మొదటి 2 సంవత్సరాల వయసులో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. 3 నుంచి 12 సంవత్సరాల వరకు నెమ్మదిగాను, 11 నుండి 17 సంవత్సరాల వరకు ఉధృతంగాను, 15 నుండి 20 సంవత్సరాలకు మరలా క్రమంగా తగ్గుతుంది. ఇది ఏ నియమము అంటే ఆప్షన్ 2 లయ వికాస నియమం. ఆప్షన్ 2 లయ వికాస నియమం. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. శారీరక పెరుగుదల ఏ బాహ్య అంశాల వల్ల ప్రభావితం కాక స్వయం సిద్ధంగా జరగడం. శారీరక పెరుగుదల ఏ బాహ్య అంశాల వల్ల ప్రభావితం కాదు, అది ఓన్లీ స్వయం సిద్ధంగా జరుగుతుంది. ఇది ఏ నియమానికి చెందుతుంది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే క్వశ్చన్లోనే ఉంది స్వయం సిద్ధంగా అని. రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 స్వయం సిద్ధ నియమం. స్వయం సిద్ధ నియమానికి చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఎత్తు పెరగడం ఆగిపోయినా గోళ్ళు, జుత్తు వంటివి జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. ఇది ఏ నియమం? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 అవిచ్ఛిన్నత నియమం. అవిచ్ఛిన్నత నియమం. నెక్స్ట్ క్వశ్చన్. ముందుగా శిరస్సు, క్రమంగా వెన్నుముక, చివరిలో చేతులు కాళ్ళపై అదుపును శిశువు సాధిస్తుంది. అంటే వివిధ శరీర భాగాలు శిరోపాద దిశలో అభివృద్ధి చెందే నియమం. ముందుగా శిరస్సు, క్రమంగా వెన్నుముక, చివరిలో చేతులు కాళ్ళపై అదుపును శిశువు సాధిస్తాడు. అంటే వివిధ శరీర భాగాలు శిరోపాద దిశలో అభివృద్ధి చెందే నియమం. సో దీనికి సంబంధించిన నియమం ఏది? సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 వికాస దిశా నియమం. క్వశ్చన్లోనే ఉంది శిరోపాద దిశలో అభివృద్ధి చెందే నియమం అని ఇచ్చారు కాబట్టి దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 వికాస దిశా నియమం. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తిలో జరిగే మానసిక మార్పుల వివరణను తెలియజేసేది ఏది? వ్యక్తిలో జరిగే మానసిక మార్పుల వివరణను తెలియజేసేది రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 వికాసం. వ్యక్తిలో జరిగే మానసిక మార్పుల వివరణను తెలియజేసేది వికాసం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. చూడండి. శిశువు యొక్క విధుల్లో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాభివృద్ధియే వికాసం. బి చూస్తున్నట్టయితే క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పు వికాసం. పై 2 వాక్యాలలో సరైనది ఏది? ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ మరియు బి సరైనవి, ఆప్షన్ 4 ఏ మరియు బి సరికావు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 ఏ మరియు బి రెండు కూడా సరైనవే. శిశువు యొక్క విధుల్లో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాభివృద్ధియే వికాసం. ఏ కూడా రైట్ అయింది. బి చూస్తున్నట్టయితే క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పుయే వికాసం. బి కూడా సరైనదే. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ డాష్ అను పదాలు జరిగే మార్పులు, జరగబోయే మార్పుల మధ్య ఖచ్చితమైన సంబంధం ఉంటుందని సూచిస్తాయి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 క్రమబద్ధమైన పొందికైన. ఈ 2 పదాలు జరిగే మార్పులు, జరగబోయే మార్పుల మధ్య ఖచ్చితమైన సంబంధం ఉంటుందని సూచిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. శారీరక పెరుగుదలను ప్రభావితం చేయు అంశాలు. ఆప్షన్ 1 అనువంశికత, ఆప్షన్ 2 ప్రసవ విధానం, శిశువు ఆరోగ్య పరిస్థితులు, ఆప్షన్ 3 శిశువు సంరక్షణ విధానం, ఆటలు, శారీరక ఆరోగ్యం, తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి యొక్క శారీరక మానసిక ఆరోగ్యం. శారీరక పెరుగుదలను ప్రభావితం చేసే అంశాలు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. అనువంశికత, ప్రసవ విధానం, శిశువు ఆరోగ్య పరిస్థితులు, శిశువు సంరక్షణ విధానం, ఆటలు, శారీరక ఆరోగ్యం, తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు శారీరక మానసిక ఆరోగ్యం. ఇవన్నీ కూడా శారీరక పెరుగుదలను ప్రభావితం చేయు అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కార్యాత్మక ప్రక్రియ కావున నిరంతరం మార్పు చెందుతుంది.
దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 వికాసం. వికాసం అనేది కార్యాత్మక ప్రక్రియ కావున నిరంతరం అనేది మార్పు చెందుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పెరుగుదల లేకపోయినా వికాసం జరిగిపోవచ్చు అన్నదానికి చెందినది ఏది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. మరుగుజ్జుల్లో పెరుగుదల లేకపోయినప్పటికీ వికాసం జరిగిపోవచ్చు. మరుగుజ్జులలో అంటే పొట్టుగా ఉంటారు కదా, వాళ్ళలో పెరుగుదల లేకపోయినా వికాసం అనేది జరుగుతుంది అన్నదానికి చెందుతుంది. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ పెరుగుదల, వికాసం, పరిపక్వత. బిలో చూసుకున్నట్టయితే నడవడం, దంతాలు రావడం, ఎత్తు, బరువు, పొడవు. ఆప్షన్ సి చూస్తున్నట్టయితే ప్రజ్ఞ, తెలివి. సో వీటి మ్యాచింగ్కి ఆన్సర్స్ నేను ఇక్కడే ఇచ్చేసాను చూడండి. పెరుగుదల అనేది ఆప్షన్ బికి మ్యాచ్ అవుతుంది. ఎత్తు, పొడవు, బరువు ఇవన్నీ కూడా పెరుగుదలకి సంబంధించినవి. వికాసం అంటే సి ప్రజ్ఞ, తెలివి. ఈ రెండు కూడా వికాసానికి చెందుతాయి. పరిపక్వత అంటే నడవడం, దంతాలు రావడం. నెక్స్ట్ క్వశ్చన్, పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది. సో మనకి ఈ 51 వరకు అయితే పెరుగుదల, వికాసం, పరిణితికి ఈ మూడింటి మధ్య ఫుల్ క్లారిటీ అయితే బిట్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు చూసుకున్నట్టయితే డెఫినేషన్స్ అంటే నిర్వచనాలు ఎవరిచ్చారు, ఎవరు అనే వాటి మీద ప్రశ్నలు అనేవి చూసుకుందాం. పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 అండి, హర్లాక్. పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది అని ఎవరు చెప్పారు? హర్లాక్ చెప్పారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వికాసం పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను సూచిస్తుంది. వికాసం క్రమబద్ధమైన, పొందికైన పురోగమన మార్పు అని అన్నది ఎవరు? సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 హర్లాక్. ఆప్షన్ 4 హర్లాక్. ఫస్ట్ క్వశ్చన్ కూడా హర్లాక్. అక్కడ ఓన్లీ పెరుగుదల పరిమాణాత్మక మార్పులు అని చెప్పారు. ఇక్కడ వికాసానికి సంబంధించి కూడా పరిమాణాత్మక, గుణాత్మక మార్పు, అలాగే వికాసం క్రమబద్ధమైన, పొందికైన పురోగమన మార్పు అని చెప్పింది కూడా హర్లాక్. నెక్స్ట్ క్వశ్చన్, వికాసం అనగా ఆకారాలను, ప్రాకర్యాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ అని ఎవరన్నారు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 అండర్సన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, వికాసం అన్నది వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పు రావటం. ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వలన సంభవిస్తుంది అని ఎవరన్నారు? సో దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 క్రైగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆకృతిపరమైన, శారీరకపరమైన మార్పులను పెరుగుదల అంటారు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 క్రో అండ్ క్రో. నెక్స్ట్ క్వశ్చన్, వికాసం అంటే పరిమాణాత్మక, గుణాత్మక మార్పులతో జరిగే సంయుక్త చర్య. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 హర్లాక్. ఇదే క్వశ్చన్ మనం ఇక్కడ చూసుకున్నాం. వికాసం పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను సూచిస్తుంది అనేసి. నెక్స్ట్ సేమ్ క్వశ్చనే వేరేలాగా రిపీట్ అయింది. వికాసం అంటే పరిమాణాత్మకత, గుణాత్మక మార్పులతో జరిగే సంయుక్త చర్య. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 హర్లాక్. ఒకే క్వశ్చన్ రెండు రకాలుగా రిపీట్ అయింది. నెక్స్ట్, పెరుగుదల, వికాసాలు పరస్పరం అవిభాజ్యాలు. పెరుగుదల, వికాసాలు పరస్పరం అవిభాజ్యాలు అని ఎవరన్నారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 అండర్సన్ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి వికాసం అతడు పరిసరాలతో జరుపుకునే పరస్పర చర్యల ఫలితం అని ఎవరన్నారు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 ఎరిక్సన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వికాసం అంటే మానసికమైనవే కాకుండా వ్యక్తి తీరుతెన్నులను వ్యక్తపరిచే అనుభవాల మొత్తం అని ఎవరన్నారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్
4 ఏ అంగ్యాల్, ఏ అంగ్యాల్. నెక్స్ట్ క్వశ్చన్, పరిపక్వత అనునది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అని ఎవరన్నారు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 గెస్సెల్. గెస్సెల్ అనేది రైట్ ఆన్సర్. పరిపక్వత అనునది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అని చెప్పింది గెస్సెల్. పరిపక్వం అనగా జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులలో జరుగుతుంది అని ఎవరన్నారు? సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 క్రైగ్. క్రైగ్ అనేది సరైన సమాధానం. ఇక్కడితో నిర్వచనాలు శాస్త్రవేత్తలకు కూడా సంబంధించి టాపిక్ అనేది క్లియర్ అయింది. నెక్స్ట్ వికాసంపై అనువంశికత పరిసరాల ప్రభావం మీద క్వశ్చన్స్ అయితే చూద్దాం. 63rd క్వశ్చన్, వ్యక్తి వికాసంలో వైవిధ్యాలకు కారణాలు అన్వేషిస్తే ప్రధానంగా వ్యక్తి వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏవి? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 అండి, ఏ కామా బి. అంటే అనువంశికత మరియు పరిసరాలు ఈ రెండు కూడా వ్యక్తి వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు. నెక్స్ట్ క్వశ్చన్, అనువంశికత తల్లిదండ్రుల నుంచి, ఇతర పూర్వీకుల నుంచి లేదా జాతి నుంచి సంక్రమించే రూపాలు, భౌతిక లక్షణాలు, సామర్థ్యాలు అని అన్నది ఎవరు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే డగ్లస్ మరియు హాలాండ్. డగ్లస్ మరియు హాలాండ్ ఏమన్నారు? అనువంశికత తల్లిదండ్రుల నుంచి, ఇతర పూర్వీకుల నుంచి లేదా జాతి నుంచి సంక్రమించే రూపాలు, భౌతిక లక్షణాలు, సామర్థ్యాలు అని చెప్పింది డగ్లస్ మరియు హాలాండ్. నెక్స్ట్ క్వశ్చన్, జీవిలో కల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 కణం. నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం కణం. నెక్స్ట్, కణంలో కల జీవ పదార్థాలలో ఉండే గోళాకార నిర్మాణం ఏది? కణంలో కల జీవ పదార్థంలో ఉండే గోళాకార నిర్మాణం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 కేంద్రకం. గోళాకార నిర్మాణం కేంద్రకం. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రకంలో వి ఆకారంలో ఉండే దారపు పోగుల వంటి నిర్మాణాలు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 క్రోమోజోములు. ఈ క్రోమోజోములు అనేవి కేంద్రకంలో ఉంటాయి, వి ఆకారంలో ఉంటాయి, దారపు పోగుల వంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్, మానవుని కణంలో నిర్దిష్టంగా కల క్రోమోజోముల సంఖ్య. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. 1 మరియు 2. మానవునిలో కల నిర్దిష్టంగా కల క్రోమోజోముల సంఖ్య జతలు అయితే 23 జతలు. మామూలుగా క్రోమోజోముల సంఖ్య అంటే జతలు కాకుండా అడిగితే 46 క్రోమోజోములు. జతలు అంటే 46లో ఆఫ్ చేయండి, 23 వస్తాయి కాబట్టి 23 జతలు. జతలు కాకుండా అంటే జతల్ని డబల్ చేయండి అంటే 23 కలిపితే 46 వస్తాయి. విడివిడిగా అయితే 46 జతలు, జతలు కాకుండా అయితే 46 క్రోమోజోములు, జతలుగా అయితే 23 జతలు. క్లియర్ అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్, ఫలదీకరణ సమయంలో ఏర్పడిన సంయుక్త బీజంలో ఎన్ని క్రోమోజోములు తల్లి నుండి తండ్రి నుండి సంక్రమిస్తాయి వరుసగా? సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 23 అంటే మొత్తం 46 ఉండాలి కాబట్టి తల్లి నుండి 23 వస్తాయి, తండ్రి నుండి 23 వస్తాయి. ఫలదీకరణ సమయంలో సంయుక్త బీజం ఏర్పడినప్పుడు తల్లి నుండి క్రోమోజోములు 23, తండ్రి నుండి క్రోమోజోములు 23 వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రోమోజోముల పైన కల సూక్ష్మమైన గుండ్రటి నిర్మాణాలు ఏవి? సూక్ష్మమైన గుండ్రటి నిర్మాణాలు ఏవి? ఆప్షన్ 1 జన్యువులు అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మానవునిలోని కణాలలో కల 23 జతల క్రోమోజోములలో శారీరక క్రోమోజోములు, లైంగిక క్రోమోజోములు వరుసగా ఎన్నుంటాయి? సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే
ఆప్షన్ 1 22 జతలు ఒక జత. అంటే శారీరక క్రోమోజోమ్లు 22 జతలు ఉంటే లైంగిక క్రోమోజోమ్లు ఒక జత ఉంటుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని పరిశీలించండి. మానవునిలో కల లైంగిక క్రోమోజోమ్లు X, Y. పురుషునిలో కల లైంగిక క్రోమోజోమ్లు X, Y. స్త్రీలలో కల లైంగిక క్రోమోజోమ్లు X, X. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 అండి. ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. పురుష ఏను బి చదువుతాను, ఇలాగ మీరు మ్యాచ్ చేయండి. పురుష ప్రత్యుత్పత్తి అవయవం, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం, పురుష లైంగిక లేదా బీజకణాలు, స్త్రీ లైంగిక లేదా బీజకణాలు. బిలో చూసుకున్నట్టయితే స్త్రీ బీజకోశాలు, శుక్ర కణాలు, అండాలు, ముష్కాలు. సో దీని యొక్క సరైన సమాధానం మ్యాచింగ్ అనేది రివీల్ చేస్తున్నాను. కిందనే ఉంది ఆప్షన్ 1 చూడండి. పురుష ప్రత్యుత్పత్తి అవయవం అంటే డి మ్యాచింగ్ అవుతుంది. ముస్కాలు పురుష ప్రత్యుత్పత్తి అవయవానికి సంబంధించింది ముస్కాలు. నెక్స్ట్ స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం ఏ ఆప్షన్, స్త్రీ బీజ కోశాలు. నెక్స్ట్ థర్డ్ వన్, పురుష లైంగిక లేదా బీజ కణాలు అంటే ఆప్షన్ బి శుక్ర కణాలు. నెక్స్ట్ స్త్రీ లైంగిక లేదా బీజ కణాలు అంటే ఆప్షన్ సి అండాలు. పురుష ప్రత్యుత్పత్తి అవయవం ముస్కాలు, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం స్త్రీ బీజ కోశాలు, పురుష లైంగిక లేదా బీజ కణాలు శుక్ర కణాలు, స్త్రీ లైంగిక లేదా బీజ కణాలు అండాలు. నెక్స్ట్ క్వశ్చన్, శుక్ర కణంతో లైంగిక క్రోమోజోమ్లు ఎక్స్ఆర్ వై. అంటే శుక్ర కణంలో లైంగిక క్రోమోజోమ్లు ఏముంటాయి, ఎక్స్ లేదా వై ఉంటుంది. బి చూసుకున్నట్టయితే అండంలో కల లైంగిక క్రోమోజోమ్ ఏంటి, ఎక్స్. సి చూసుకున్నట్టయితే జైగోట్లోని క్రోమోజోమ్ల సంఖ్య 23 జతలు. పై వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 1 A, B, ఆప్షన్ 2 B, C, ఆప్షన్ 3 A, C, ఆప్షన్ 4 CBA అంటే ABC. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 ABC, అదే CBA అనేది రైట్ ఆన్సర్. శుక్రకణంలో లైంగిక క్రోమోజోమ్లు ఎక్స్ లేదా వై ఏదో ఒకటి పార్టిసిపేట్ చేస్తుంది. నెక్స్ట్ అండంలో కల లైంగిక క్రోమోజోము ఎప్పుడు కూడా ఎక్స్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది. తర్వాత చూసుకున్నట్టయితే జైగోట్లోని క్రోమోజోమ్ల సంఖ్య 23 జతలు లేదా 46 క్రోమోజోమ్లు. ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని జీవితానికి తొలి మెట్టు ఏది? జైగోట్, సంయుక్త బీజం, అండాలు, శుక్రకణం. ఇక్కడ కింద ఆప్షన్ చూసుకున్నట్టయితే A, C, సెకండ్ వన్ A, B, థర్డ్ వన్ C, D, ఫోర్త్ వన్ ABCD. సో సరైన సమాధానం ఆప్షన్ 2 A, B అంటే జైగోట్, సంయుక్త బీజం. జైగోట్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో సంయుక్త బీజం అంటారు, రెండు కూడా ఒకటే. మానవుని జీవితానికి తొలిమెట్టు ఏది అంటే జైగోట్ లేదా సంయుక్త బీజం. నెక్స్ట్ వన్, శుక్రకణం అండంతో ఫలదీకరణం చెందటము ఫలితంగా ఏర్పడిన సంయుక్త బీజం రెండుగా విడిపోవటం వలన జన్మించు వారు ఎవరు? సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 సమరూప కవలలు. శుక్రకణం అండంతో ఫలదీకరణం చెందటం ఫలితంగా ఏర్పడిన సంయుక్త బీజం రెండుగా విడిపోవటం వలన జన్మించేవారు సమరూప కవలలు, ట్విన్స్. నెక్స్ట్, ఒకే లింగ వర్గానికి చెందుతూ మరియు ఒకే విధమైన ఆనువంశిక లక్షణాలు కలిగి ఉంటారు అన్న వాక్యం దేనికి చెందుతుంది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అండి, సమరూప కవలలు, ట్విన్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 1 చూడండి, 2 శుక్రకణాలు 2 అండాలతో విడివిడిగా ఫలదీకరణం చెందటం వలన జన్మించు కవలలు భిన్న లేదా విషమరూప కవలలు. ఆప్షన్ 2 చూడండి, వీరు ఒకే లింగ వర్గానికి చెందవచ్చు చెందకపోవచ్చు. అంటే భిన్న లేదా విషమరూప కవలలు ఒకే వర్గానికి చెందవచ్చు చెందకపోవచ్చు, లింగ వర్గానికి. నెక్స్ట్, ఈ భిన్న లేదా విషమరూప కవలలు ఒకే విధమైన ఆనువంశిక లక్షణాలు కలిగి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే.
సో దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. 2 శుక్రకణాలు 2 అండాలతో విడివిడిగా ఫలదీకరణం చెందుట వలన జన్మించు కవలలు భిన్న లేదా విషమరూప కవలలు. ఈ భిన్న లేదా విషమరూప కవలలు ఎలా ఉంటారు? ఒకే లింగ వర్గానికి చెందవచ్చు లేదా చెందకపోవచ్చు. అలాగే వీరు ఒకే విధమైన అనువంశిక లక్షణాలు కలిగి ఉండవచ్చు, కలిగి ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. ఫలదీకరణం చెందిన క్షణం నుండి ఆ జీవిపై ప్రభావం చూపించే ప్రతి కారకాన్ని ఏమంటారు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 పరిసరాలు అంటారు. ఫలదీకరణం చెందిన క్షణం నుండి ఆ జీవిపై ప్రభావం చూపించే ప్రతి కారకాన్ని పరిసరం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి జీవితం ప్రారంభమైనప్పటి నుండి అతడిపై ప్రభావం చూపించే ప్రతి బాహ్య కారకం పరిసరంలా పరిగణించబడుతుంది అని ఎవరన్నారు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 వుడ్వర్డ్. ఆప్షన్ 1 వుడ్వర్డ్ అనేది సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి విషయం పరిసరం అని ఎవరన్నారు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 అండి. బోరింగ్, లాంగ్ఫీల్డ్, వెల్డ్. వీళ్ళు ముగ్గురు కూడా చెప్పిన స్టేట్మెంట్ ఏంటి అంటే జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి విషయం పరిసరం అనే స్టేట్మెంట్ బోరింగ్, లాంగ్ఫీల్డ్, వెల్డ్ అనే వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే పరిసర కారకాలు ఎన్ని ఉంటాయి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 1 and 2. అంటే పరిసర కారకాలు 2 రకాలు. అవి జననపూర్వ పరిసర కారకాలు, 2 జననాంతర పరిసర కారకాలు. నెక్స్ట్ క్వశ్చన్. జననపూర్వ పరిసర కారకాలకి చందనిది, నాన్ రిలేటెడ్. ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే తల్లి శారీరక మానసిక ఆరోగ్యం, ఆహారపు అలవాట్లు. సెకండ్ వన్ చూసుకున్నట్టయితే గర్భంలో శిశువుల సంఖ్య, ప్రసవించే సమయం. థర్డ్ వన్ చూసుకున్నట్టయితే ప్రసవించు తీరు, తల్లిదండ్రుల వైఖరి. ఫోర్త్ వన్ చూసుకున్నట్టయితే ఆహారపు అలవాట్లు, స్నేహితులు, సంఘం. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 అనేది రాంగ్ అవుతుంది. ఆహారపు అలవాట్లు, స్నేహితులు, సంఘం అనేవి జనన పూర్వ పరిసర కారకాలకి చెందినవి కాదు. స్నేహితులు, సంఘం అనేది జననానికి పూర్వమే వాళ్ళకి స్నేహితులు, సంఘం అనేవి ఉండదు కాబట్టి ఆప్షన్ 4 అనేది రాంగ్ అవుతుంది. ఆప్షన్ 1 చూడండి. తల్లి శారీరక మానసిక ఆరోగ్యం, ఆహారపు అలవాట్లు జనన పూర్వ పరిసరాలకి చెందుతాయి. గర్భంలో శిశువుల సంఖ్య, ప్రసవించే సమయం, అలాగే ప్రసవించు తీరు, తల్లిదండ్రుల వైఖరి ఇవన్నీ కూడా జనన పూర్వ పరిసర కారకాలకి చెందుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఆప్షన్ చూడండి. ఏ చూడండి. జననాంతర పరిసర కారకాలు శిశువు జననం తర్వాత పెరుగుదల, వికాసానికి తోడ్పడే భౌతిక, అంతర్గత, మానసిక అంశాలు అన్నీ. ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేస్తాను. శిశువు జననం తర్వాత, శిశువు జన్మించిన తర్వాత పెరుగుదల, వికాసానికి తోడ్పడే భౌతిక, అంతర్గత, మానసిక అంశాలన్నీ కూడా జననాంతర పరిసర కారకాలు అవుతాయి. అంటే ఏం చెప్తున్నారు? శిశువు జన్మించిన తర్వాత అంటే జననం తర్వాత పెరుగుదల, వికాసానికి తోడ్పడే భౌతిక, అంతర్గత, మానసిక అంశాలన్నీ కూడా జననాంతర పరిసర కారకాలు అవుతాయి అని చెప్తున్నారు. బి చూసుకున్నట్టయితే జననాంతర పరిసర కారకాలు 2 రకాలు. అవి భౌతిక, సాంఘిక. పై రెండింటిలో సరైనది ఏది అన్నది క్వశ్చన్. ఆప్షన్ 1 ఏ మాత్రమే, 2 ఏ మరియు బి, 3 బి మాత్రమే, 4 ఏ మరియు బి కాదు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 ఏ మరియు బి రెండు కూడా సరైనవే. జననాంతర పరిసర కారకాలు అంటే జన్మించిన తర్వాత, శిశువు జన్మించిన తర్వాత పెరుగుదల, వికాసాలకు తోడ్పడే భౌతిక, అంతర్గత, మానసిక అంశాలు అన్నీ కూడా జననాంతర పరిసర కారకాల కిందకు వస్తాయి. ఈ జననాంతర పరిసర కారకాలు మరలా 2 రకాలు. భౌతిక అలాగే సాంఘిక. భౌతిక పరిసర కారకాలకి చందనిది, నాన్ రిలేటెడ్. ఇక్కడ దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 తల్లిదండ్రులు అనేది నాన్ రిలేటెడ్ అనమాట. ఆహారం, ఉష్ణోగ్రత, నీరు ఇవన్నీ కూడా భౌతిక పరిసర కారకాలకి చెందుతాయి. నెక్స్ట్ సాంఘిక పరిసర కారకాలు ఏవి? సాంఘిక పరిసర కారకాలు ఏవి?
దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. అంటే తల్లిదండ్రులు, స్నేహితులు, సమవయస్కులు, పాఠశాల, ఇరుగు పొరుగు వారు, సంఘం ఇవన్నీ కూడా సాంఘిక పరిసర కారకాలకి చెందుతాయి. నెక్స్ట్ సామాజిక మాధ్యమాలు దేనికి చెందుతాయి? ఆప్షన్ 1 భౌతిక పరిసర కారకం, ఆప్షన్ 2 సాంఘిక పరిసర కారకం, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 1 మాత్రమే. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 అండి, సాంఘిక పరిసర కారకం. సామాజిక మాధ్యమాలు అంటే సాంఘిక పరిసర కారకాలకి చెందుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని గమనించండి. ఆప్షన్ 1 ప్రతి జీవజాతిలో క్రోమోజోముల సంఖ్య నిర్దిష్టం, ఆప్షన్ 2 జన్యువుల నిర్మాణం DNA RNA వలన నిర్ణయించబడుతుంది, ఆప్షన్ 3 వారసత్వపు సంక్రమణకు మూల కారణం RNA, ఆప్షన్ 4 శిశువు లింగంను నిర్ణయించేది 23వ జత క్రోమోజోమ్. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అండి, వారసత్వపు సంక్రమణకు మూల కారణం RNA అని ఇచ్చారు. సో అది RNA కాదు. సో రైట్ ఆన్సర్ అనేది అదొక్కటే ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అనువంశికతను నిర్ణయించే లక్షణాలు A, B చదువుతాను, ఇలా మీరు మ్యాచింగ్ చేయండి. శరీరాకృతి, మానసిక లక్షణాలు, మూర్తిమత్వ లక్షణాలు. ఇప్పుడు Bలో A చూసుకున్నట్టయితే సర్దుబాటు ప్రవర్తన, B అయితే శరీర నిర్మాణం, ఎత్తు, పొడవు, రంగు, చర్మం, కేశాలు, C అయితే సహజాతాలు, సహజ సామర్థ్యాలు, ప్రజ్ఞ, స్మృతి. ఇక్కడ 4th 1 కూడా ఉంది, ప్రవర్తన లక్ష్యాలు. ఇటువైపు D చూసుకున్నట్టయితే అలవాట్లు, వైఖరులు. ఇవి మ్యాచింగ్ చేస్తే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అనేది పోతుంది. ఇక్కడ శరీరాకృతి చూసుకున్నట్టయితే ఆప్షన్ B అనేది మ్యాచింగ్ అండి. శరీర నిర్మాణం, ఎత్తు, పొడవు, రంగు, చర్మం, శిరోజాలు అంటే కేశాలు ఇవన్నీ కూడా శరీరాకృతికి సంబంధించినవి. నెక్స్ట్ మానసిక లక్షణాలు చూసుకున్నట్టయితే ఆప్షన్ C సహజాతాలు, సహజ సామర్థ్యాలు, ప్రజ్ఞ, స్మృతి ఇవన్నీ కూడా మానసిక లక్షణాలు. నెక్స్ట్ మూర్తిమత్వ లక్షణాలు అయితే ఆప్షన్ D అలవాట్లు, వైఖరులు ఇవన్నీ కూడా మూర్తిమత్వం కిందకు వస్తాయి. నెక్స్ట్ ప్రవర్తన లక్షణాలు చూసుకున్నట్టయితే ఆప్షన్ A సర్దుబాటు ప్రవర్తన అనేవి ప్రవర్తన లక్షణాలు. నెక్స్ట్ క్వశ్చన్, మానవునిలో గర్భ అవధి కాలం టైం పీరియడ్. సో దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 270 నుండి 280 రోజులు. ఆప్షన్ 1 అనేది సరైనది, అంటే 9 నెలలు. నెక్స్ట్ ఇప్పుడు టాపిక్ అనువంశికత నియమాలు కోసం క్వశ్చన్స్ అన్నమాట. అనువంశికత నియమాలు గురించి పేర్కొన్నవారు ఎవరు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 మెండల్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది అంటే మెండల్ ఏ దేశానికి చెందినవాడు అన్నది క్వశ్చన్ అన్నమాట. సో రైట్ ఆన్సర్ గెస్ చేయండి, నేను ఆన్సర్ రివీల్ చేస్తాను. ఎవరైనా వీడియో ఇప్పుడే చూస్తున్నట్టయితే, కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. దీని యొక్క సరైన ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అండి, మెండల్ ఆస్ట్రియా దేశానికి చెందినవాడు. నెక్స్ట్ క్వశ్చన్, అనువంశికత నియమానికి చందనిది నాన్ రిలేటెడ్. ఇక్కడ సారూప్యత నియమం, వైవిధ్య నియమం, ప్రతిగమన నియమం, తిరోగమన వైవిధ్యత నియమం అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో దీని యొక్క రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 అండి, తిరోగమన వైవిధ్యత నియమం అనేది అనువంశికత నియమానికి నాన్ రిలేటెడ్ అనమాట, చందనిది. అనువంశికత నియమాలు మెండల్ పేర్కొన్నాడు. మెండల్ ఆస్ట్రియా దేశానికి చెందినవాడు. అనువంశికత నియమాలు మొత్తం 3 అని మెండల్ పేర్కొన్నాడు. అవి 1 సారూప్యత నియమం, 2 వైవిధ్య నియమం, 3 ప్రతిగమన నియమం. నెక్స్ట్ వన్, ఒక జాతి సంతానం ఆ జాతి తల్లిదండ్రుల రూపాన్ని పొంది లేదా పోలి ఉండటాన్ని ఏమంటారు? ఏ నియమానికి చెందుతుంది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 సారూప్యత నియమం. అంటే ఒక జాతి సంతానం ఆ జాతి తల్లిదండ్రుల రూపాన్ని పోలి ఉంటుంది, సారూప్యాన్ని కలిగి ఉంటుంది. సో సారూప్యత నియమం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సారూప్య నియమానికి చందనిది నాన్ రిలేటెడ్
ఆప్షన్ 1 మనిషికి మనిషి పిల్లికి పిల్లి జన్మించటం. ఆప్షన్ 2 తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు యథాతథంగా రావటం. ఆప్షన్ 3 అందమైన తల్లిదండ్రులకు అందహీనులైన పిల్లలు పుట్టడం. ఆప్షన్ 4 ప్రతిభావంతులకు ప్రతిభావంతులు జన్మించటం. సారూప్యత నియమానికి నాన్ రిలేటెడ్గా ఉన్నది ఏది అంటే ఆప్షన్ 3 అండి. అందమైన తల్లిదండ్రులకు అందవిహీనులైన పిల్లలు జన్మించడం. ఇక్కడ మనిషికి మనిషి పిల్లికి పిల్లి జన్మించడం సారూప్యత నియమాన్ని కలిగి ఉంది. తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు యథాతథంగా రావడం సారూప్యత నియమం. ఆప్షన్ 4 చూసుకున్నట్టయితే ప్రతిభావంతులకు ప్రతిభావంతులైన పిల్లలు జన్మించటం. ఇవన్నీ కూడా రిలేటెడ్గా ఉన్నాయి. ఆప్షన్ 3 నాన్ రిలేటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల మధ్య వ్యత్యాసాలు ఉండటం లేదా కొద్దిపాటి భిన్నమైన లక్షణాలు కల పిల్లలు జన్మిస్తే ఇది వైవిధ్యత నియమాన్ని పాటిస్తుంది. నెక్స్ట్ బి చూసుకున్నట్టయితే దీనికి కారణము అంటే వైవిధ్య నియమానికి కారణము ప్రత్యేక జన్యువుల కలయిక. సో పై రెండింటిలో సరైనది ఏది? ఆప్షన్ 1 ఏ మరియు బి రెండు సరైనవి. ఆప్షన్ 2 ఏ మరియు బి రెండు సరికాదు. ఆప్షన్ 3 ఏ మాత్రమే. ఆప్షన్ 4 బి మాత్రమే. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 ఏ మరియు బి రెండు సరైనవే. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల మధ్య వ్యత్యాసాలు ఉంటాయి లేదా కొద్దిపాటి భిన్నమైన లక్షణాలు కల పిల్లలు జన్మిస్తే దాన్ని వైవిధ్యత నియమం అంటారు. ఈ వైవిధ్యాలు ఏర్పడడానికి కారణం ప్రత్యేక జన్యువుల కలయిక. నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిగమన, దీనినే తిరోగమన అని కూడా అంటారు. ప్రతిగమన లేదా తిరోగమన నియమానికి చెందినది ఏది? చెందినది రిలేటెడ్ ఏది? ఆప్షన్ 1 జన్యువుల్లో ఉండవలసిన లక్షణాలు తరిగిపోవటం. ఆప్షన్ 2 జన్యువుల అసాధారణ కలయిక. ఆప్షన్ 3 రక్త సంబంధీకుల మధ్య వివాహం. ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవే. జన్యువుల్లో ఉండవలసిన లక్షణాలు తరిగిపోవటం, జన్యువుల అసాధారణ కలయిక, రక్త సంబంధీకుల మధ్య వివాహం జరిగితే ప్రతిగమన లేదా తిరోగమన నియమానికి చెందుతాయి. నెక్స్ట్ ఒకే తల్లిదండ్రులకి జన్మించిన పిల్లల్లో ఒకరు శారీరకంగా బలంగాను మరొకరు బలహీనంగాను ఉండటానికి కారణమైన నియమం అంటే దేనికి చెందుతుంది? ఏ నియమానికి చెందుతుంది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 వైవిధ్య నియమానికి చెందుతుంది. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల్లో ఒకరు శారీరకంగా బలంగా ఉంటే మరొకరు బలహీనంగా ఉంటారు. వైవిధ్యత నియమానికి చెందుతుంది. అంటే ఏంటి? కొద్దిపాటి భిన్నమైన లక్షణాలు కల పిల్లలు పుట్టడమే వైవిధ్యత నియమం. నెక్స్ట్ క్వశ్చన్ పండిత పుత్ర పరమసుంట అనేది ఏ నియమానికి చెందుతుంది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 తిరోగమన నియమం. పండిత పుత్ర పరమసుంట పండిత పుత్ర పరమసుంట అంటే తిరోగమన నియమానికి చెందుతుంది. అంటే తల్లిదండ్రులకి పూర్తిగా భిన్నమైన పిల్లలు, పూర్తిగా కొద్దిపాటి కాదు పూర్తిగా తెలివితేటలు ఎక్కువగా ఉన్న తల్లిదండ్రులకు తెలివి తక్కువ వాళ్ళు పిల్లలు పుట్టడం అలా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ ఏ చూసుకున్నట్టయితే ప్రతిభావంతులకు బుద్ధి మాంద్యులు జన్మించడం ప్రతిగమన నియమం. బి చూసుకున్నట్టయితే అందమైన తల్లిదండ్రులకు అందవిహీనులు పుట్టడం వైవిధ్యత నియమం. సి చూసుకున్నట్టయితే అందమైన ఆరోగ్యవంతులైన తల్లిదండ్రులకి అంగవైకల్యం కలిగిన పిల్లలు జన్మించడం తిరోగమన నియమం. పై వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 1 ఏ కామ బి, ఆప్షన్ 2 బి కామ సి, ఆప్షన్ 3 సి కామ ఏ, ఆప్షన్ 4 ఏ కామ బి కామ సి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 అండి. ఏ బి సి మూడు కూడా సరైనవే. తిరోగమన లేదా ప్రతిగమన నియమం ఏంటంటే తల్లిదండ్రులకి పూర్తిగా ఆపోజిట్గా ఉన్న పిల్లలు పుడతారు. చూసుకున్నట్టయితే ప్రతిభావంతులకు బుద్ధిమాంద్యులు జన్మించడం పూర్తిగా ఆపోజిట్. నెక్స్ట్ సి చూడండి అందమైన ఆరోగ్యవంతులైన తల్లిదండ్రులకి అంగవైకల్యం కలిగిన పిల్లలు జన్మించడం ఇది కూడా పూర్తి ఆపోజిట్గానే జరిగింది. బి చూసుకున్నట్టయితే అందమైన తల్లిదండ్రులకు అందహీనులు పుట్టడం కొద్దిపాటి తేడా అన్నమాట. ఇది వైవిధ్యత నియమానికి చెందుతుంది. సో ఇక్కడితో పార్ట్ 1 రూపంలో 100 బిట్స్ అనేవి రీచ్ అయిపోయాము. సో ఇక్కడ పార్ట్ 2 రూపంలో
పెరుగుదల వికాసం పరిణితి అన్న లెసన్లో ఆనువంశికతవాదులు, పరిసరవాదులు, వికాస సూత్రాలు ఈ 3 టాపిక్స్ కవర్ చేస్తూ పార్ట్ 2 రూపంలో కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేద్దాం. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. ఈ డిస్క్రిప్షన్ బాక్స్ కింద నేను లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. తెలుగు ప్రాక్టీస్ బిట్స్ అలాగే సైకాలజీ కోడింగ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. లేదు అంటే ప్లేలిస్ట్లో అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.